హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఇంతకుముందుకు నేను హోలీ ల్యాండ్ లార్క్ A1 మైక్ అయితే అన్బాక్సింగ్ చేసిన కదా. ఆ వీడియోకి చాలా మంది కమెంట్స్ చేస్తారు, అసలుకి మైక్ రేంజ్ ఎంత, బ్యాటరీ బ్యాకప్ ఎంత, నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనే దానిపైన అందరూ కమెంట్లు చేస్తారు. దాని గురించి క్లారిఫికేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంటుంది, దీని రేంజ్ అయితే ఎంత ఉంటుంది, ఎన్ని మీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుంది, మళ్ళీ ప్లస్ ఇక్కడ దగ్గరలో ఉన్న రోడ్డు దగ్గరికి అయితే పోయి పబ్లిక్లో వెహికల్స్ అన్ని పోతాంటే ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ కంట్రోల్ అవుతుంది. దానికైతే 3 లెవెల్స్ ఉంటాయి, లో, మీడియం, ఇంకోటి హై. ఆ 3 లెవెల్లో కూడా మీకు ఎట్లా పనిచేస్తుంది అనేది చూపిస్తా. లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఈ మైక్ది బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది అంటే, నేను ఇంతకుముందుకు తిరుపతిది వీడియో చేసిన. ఆ తిరుపతి వీడియోలో నేను అలిపిరి మెట్ల కాడ దీనిది మైక్ అయితే ఆన్ చేసినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ ఏమో 92% ఉంది. కింది నుంచి పైనకి పోయేదాకా నేను కంటిన్యూస్గా ఆన్ చేసే ఉంచిన, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ హైలో పెట్టిన. మొత్తం ఇక్కడ నాకు 92% తోటి ఉన్నది. మొత్తం పైనకి అంతా కంప్లీట్ అయ్యి నేను మొత్తం కంటిన్యూస్గా ఆన్ చేసే పెట్టిన కాబట్టి పైనకి వచ్చినాక చూసుకుంటే నాకు 24% ఏమో ఉంది. టైం ఏమో 4 అవర్స్ పట్టింది. నాకు 4 అవర్స్ దాకా అది కంటిన్యూస్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ తోటి బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. దీనికైతే 2 మైక్లు అయితే వస్తాయి. నేను ఒకటే మైక్ యూజ్ చేసినందుకు నాకు 4 అవర్స్ అయితే వచ్చింది. ఒకవేళ సింగిల్ క్రియేటర్ ఉన్నాడు అనుకో, సింగిల్ క్రియేటర్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక్కటి 4 అవర్స్ బ్యాకప్ వచ్చిందంటే ఇంకొకటి కూడా 4 అవర్స్ వస్తుంది విత్ హై నాయిస్ క్యాన్సిలేషన్. టోటల్ 8 అవర్స్ అయితే వస్తుంది. ఒకవేళ కరెక్ట్ 8 అవర్స్ రాకపోయినా కానీ 7 అవర్స్ అయితే వస్తుంది కదా. 7 అవర్స్ వచ్చిందంటే మీరు కంటిన్యూస్గా 7 అవర్స్ అయితే రికార్డింగ్ అయితే చేయలేరు కదా. ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. దీనిది ఏంది ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ లేకపోయినా కానీ. ఇప్పుడైతే నా చేతిలో టేప్ అవుతున్నది కొలిసేది. దీనిది డిస్టెన్స్ ఎంత దూరం వస్తుంది అనేది తెలియనికే నేను ఈ టేప్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇది మామూలుకి ఇచ్చేసి అటు దూరం బొమ్మంట, ఇది ఎంత దూరం వస్తే అంత దూరం దీని డిస్టెన్స్ తెలుస్తుంది అన్నట్టు. అటు దీన్ని ఎంత అట్లనే దూరం పోతున్నాడు, వెనక చూసుకుంటా ఉండు. దీని రేంజ్ ఎంత అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళు అక్కడ ఇచ్చిన దానికి మంచిగా పట్టుకో, అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి ఇక్కడ కరెక్ట్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. నేను అసలుకి నాకు రేంజ్ తోటి పని లేదు కాబట్టి నేను రేంజ్ అంతగానే చెక్ చేయలేదు. ఇప్పుడైతే 13 మీటర్స్ అయితే వచ్చిండు. 13 మీటర్స్కి అది 200 మీటర్స్ అయితే ఉంది. ఏది దాంట్లో ఇచ్చిన దాంట్లో ఇక్కడికైతే 13 మీటర్స్ అయితే అయిపోయింది. పోరా, ఈ టోటల్ ఎంత ఇది 30 మీటర్సా? ఓకే, ఒక్క నిమిషం. ఇది 15 మీటర్స్. ఇక్కడ 50 మీటర్స్కి అయితే ఇది వచ్చింది. ఇప్పుడు మా వాడికి నా దగ్గరికి 50 మీటర్స్ అవుతుంది. ఇక నేను ఇట్లనే వెనకకు పోతా. ఇట్లా రివర్స్ పోయింది అనుకో, మళ్ళీ వాయిస్ అనేది అంటే కొంచెం లాగ్ అనేది సౌండ్ అనేది వస్తుంది. ఇట్లా ఇక ఇట్లుంటే పర్ఫెక్ట్ వస్తుంది. నేను ఇట్లా మొత్తం దూరం దాకా పోతా. నాకు తెలిసి 100 మీటర్స్ దాకా వస్తుందని వాళ్ళు చెప్తారు. నేను అంత 200 మీటర్స్ దాకా నడవలేను, కానీ ఇంత రేంజ్ వరకు వచ్చిందంటే సరిపోద్ది. ఎందుకంటే ఒక నార్మల్గా ఒక క్రియేటర్కి ఇంత లాంగ్లో తీసేంత అవసరం పడదు. ఇక ఇంత దూరం వరకు సరిపోద్ది, మస్తు అవుతుంది. ఇప్పుడైతే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న హైవే కాడికి వచ్చిన. మొత్తం అటు ఇటు వెహికల్స్ అయితే బాగా తిరుగుతూ ఉంటాయి. దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ ప్రతి ఒక్క లెవెల్ చెక్ చేద్దాం. లో లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్, ఈ 3 లెవెల్స్ అయితే చెక్ చేద్దాం. ఎట్లుంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కరెక్ట్గా. నేను అన్బాక్సింగ్ చేసిన వీడియోలో నేను జస్ట్ అక్కడ మా టెర్రస్కి అయితే పోయి నేను వీడియో అయితే తీసిన. ఇప్పుడైతే నేను ఇక్కడ హైవే దగ్గర వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి కదా, సో దీని నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు బేసిక్ పెడతా, దాని తర్వాత మీతో ఒక్కొక్క లెవెల్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసిన. ఇది ఫస్ట్ బేసిక్ లెవెల్, అంటే నార్మల్గా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ఇక నా వాయిస్ అయితే ఎట్లా పడుతుంది అనేది చూడుర్రి. వెహికల్స్ అయితే అటు ఇటు పోతూనే ఉన్నాయి, డిస్టర్బెన్స్ నాకు తెలిసి ఏర్పడుతుంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ లెవెల్తో స్టార్ట్ చేద్దాం. సింగిల్ ప్రెస్ అయితే చేసిన, గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. అది లో లెవెల్లో ఉంది అన్నట్టు. లో లెవెల్లో వెహికల్స్ అన్నీ అటు ఇటు పోతున్నాయి కదా, వాటి యొక్క నాయిస్ క్యాన్సిలేషన్, మరి నా వాయిస్ కరెక్ట్గా నాయిస్ క్యాన్సిలేషన్ చేసిందా చేయలేదా మీకు అర్థమవుతుంది. లో లెవెల్లో ఇట్లున్నది అన్నట్టు. వెహికల్స్ కూడా అటు ఇటు పోతాయి, కార్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటుదికి కూడా కార్లు, వెహికల్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. ఇది లో లెవెల్ది. నెక్స్ట్ మీడియం లెవెల్ది ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మీడియం లెవెల్ ఉంది. ఇక పక్క పొంటి నుంచి బస్సు పోతుంది, ఇటుదిక్కు లారీ పోతుంది.
ఇప్పుడు నా వాయిస్ ఎంత క్లారిటీగా వినబడుతుంది అనేది మీకు అర్థమవుతుంది మీడియం లెవెల్లో. కొద్దిసేపు ఇదే ఆన్ చేసి చూద్దాం, వెహికల్స్ అన్ని అటు ఇటు పోతా ఉన్నాయి, నా వాయిస్ అనేది ఎట్లా వస్తుంది మీడియం లెవెల్లో నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ హైలో ఎట్లుంటుంది, నా వాయిస్ ఎంత క్లారిటీ వినబడుతుందో చూద్దాం. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ హైలో ఉంది. ఈ హైలో నా వాయిస్ ఎంత క్లారిటీ వినబడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ సరౌండింగ్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత క్యాన్సిల్ చేసింది అనేది కూడా తెలుస్తుంది. నేను తిరుపతి వీడియోలో కూడా నేను నాయిస్ క్యాన్సిలేషన్ హైలో పెట్టి చేసిన. హైలో పెట్టినప్పుడు ఏమైందంటే చిన్నగా ఎక్కడనో రోబోటిక్ వాయిస్ వచ్చినట్టు అనిపించింది. అది మ్యాక్సిమం మీడియంలో పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే నేను మాట్లాడేది క్యాప్చర్ అయితే ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలా నాయిస్ కూడా కొంచెం ఉంటుంది, అంత డిస్టర్బ్ ఏం చేయదు. కానీ మీడియంలో హైలో ఏంటంటే కొంచెం రోబోటిక్ వాయిస్ అనేది వస్తుంది, అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. మిగతా అంతా ఓవరాల్గా ఓకే. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు నేను చేసిన శాంపుల్ ఈ వీడియోకి, రివ్యూ వీడియోకి మీకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది ఏందన్నది. వాళ్ళు ఎవరు ఆరం కొట్టారు నాకు తెలిసి, అది కూడా క్యాప్చర్ అయ్యి ఉంటుంది. ఇది హైల్ ఉంది, చిన్న అయిన పడుతుంది. నా వాయిస్ ఏంటంటే చిన్న కొంచెం రోబోటిక్ వాయిస్ లెక్క అనిపిస్తుంది అని నేను అనుకుంటాను. ఇంత ముందుకు నేను చెక్ చేసిన దాంట్లో దీన్ని బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పిన, కానీ దీన్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎంత టైం వస్తుంది అనేది డౌట్ అనేది ఉంటుంది కదా. నేను స్టార్టింగ్ తీసుకునేటప్పుడు నాకు అది ఇన్బాక్స్లో 45 ఏమో వచ్చింది ఛార్జింగ్, రెండిట్లల్లో 40 to 45 అట్లా వచ్చింది. అప్పుడు నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు నాకు ఒక 10-20 మినిట్స్లోనే 40 నుంచి 95 వరకు అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి 25 ఉన్నప్పుడు నేను ఛార్జింగ్ పెట్టిన, నాకు 40 to 1 అవర్ లోపు ఈ మధ్యలో అయితే నాకు ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఛార్జింగ్ కూడా మస్తు ఏం స్లో అనేది ఏం లేదు, దీనికి మంచిగా ఫాస్ట్నే ఎక్కుతుంది. 40 నుంచి 1 అవర్లో రెండు ఒకటేసారి ఛార్జింగ్ ఫాస్ట్ ఎక్కిపోతున్నాయి. దానికి ఎట్లా బ్యాటరీ కేస్ అనేది లేదు కాబట్టి ఇది నార్మల్గా ఛార్జింగ్ పెట్టి సాకెట్ లెక్కనే అన్నట్టు, డైరెక్ట్ పవర్ వీటికే పోతుంది కాబట్టి అది ఛార్జింగ్ కూడా మంచిగా ఫాస్ట్ అయితే ఎక్కుతుంది. 40 నుంచి 1 అవర్లో 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు అయితే ఛార్జింగ్ ఈజీగా ఫాస్ట్ ఎక్కుతుంది. దానికి ఏ ఛార్జర్ పెట్టినా ఏం కాదు. ఇప్పుడు నా దగ్గర నేను ఛార్జింగ్ పెట్టింది అయితే 65 వాట్స్ ఛార్జర్ తోటి అయితే పెట్టిన ఛార్జింగ్, అంటే 65 వాట్స్ అడాప్టర్ తోటి అయితే ఛార్జింగ్ పెట్టిన. దాంతో నాకు 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కిపోయింది. 25 నుంచి 95 వరకు. అక్కడ ఇండికేషన్ కూడా ఇస్తుంది, 95కి ఇట్లా గ్రీన్ లైట్ వెలుగుతుంది, బిలో 50 ఉంటే బ్లూ లైట్ వెలుగుడు, రెడ్ లైట్ వెలుగుడు, ఇట్లా ఆ ఇండికేషన్స్ అనేటివి మన యూజర్ మాన్యువల్ అయితే ఇస్తారు. ఒకసారి చెక్ చేసుకోరు దాంట్లో. ఇప్పుడు ఓవరాల్గా అయితే వీడియో మొత్తం మీకు ఎట్లా అనిపించింది, నేను మొత్తం ఏమేమి అడిగారో అవన్నీ చేసేసిన, రివ్యూ చేసిన. ప్రతి ఒక్క దాంట్లో ఎంత డిస్టెన్స్ వస్తుంది, మళ్ళీ అక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ రోడ్డు పైన ఎట్లున్నది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే సేపు వస్తుంది. దగ్గర 3 to 4 అవర్స్ వరకు ఒక్కొక్క మైక్ వస్తుంది. అది సరిపోద్ది, మనకు కేసు కూడా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి అయితే అస్సలకే మర్చిపోకుర్రి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.